దేశద్రోహులు ఎవరు అంటే ఇక ఎక్కువగా అంటే మనకి క్వశ్చన్ మార్క్స్లో ఆన్సర్లు విడిగా రాయక్కర్లా. సిఏఏని వ్యతిరేకించే వాళ్ళ దేశద్రోహే, ఖచ్చితంగా దేశద్రోహే. ఎందుకంటే ఈ దేశపు మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఇంకెక్కడా బతకలేకపోతున్నటువంటి బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో చావు బ్రతుకుల మధ్యన అల్లాడిపోతూ ఆస్తులు నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు ఈ దేశంలోకి వస్తానంటే వాళ్ళని వద్దనేటువంటి వాళ్ళు దేశద్రోహులు. కాబట్టి మరి ఎవరంటారు? మన దేశపోళ్ళను వద్దు, పరాయి దేశపోళ్ళను మాత్రం ఉంచుదాం, ఎవరైతే శరణార్థులుగా కాకుండా చొరబాటుదారులు మాత్రం ఉంచుకుందాం, అదే భారతీయులు వచ్చి అయ్యా బాబు నాకు పౌరసత్వం ఏమన్నా కూడా వద్దందాం అనేటువంటి దుర్మార్గులు ఏమంటారు? ఇప్పుడు ఆ దేశద్రోహుల పేర్లలో మొట్టమొదటి మమతా బెనర్జీ సిఏఏని వ్యతిరేకిస్తుందంట, రెండవ దేశద్రోహి స్టాలిన్ సిఏఏని వ్యతిరేకిస్తాడట, పౌరసత్వం ఇవ్వడట. అట్లాగే మూడవ దేశద్రోహి కేరళ పినరాయి విజయన్, వాళ్ళు కూడా ఇవ్వరట. ఈ దేశంలో ఈ దేశపు చట్టాలను పాటించననేటువంటి వాళ్ళని తీసుకెళ్లి జైళ్లలో పెట్టే కొత్త చట్టం రావాల్సి ఉంది.